కూటమి సర్కారుకు ప్రతిపక్ష నేతలే టార్గెట్ అయ్యారు. ఆధారాలు లేకపోయినా, అసలు సంబంధమే లేకపోయినా వరుసగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి నేతల కుటుంబీకులు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఒక కేసు నుంచి తేరుకునే లోపే మరో కేసును బనాయిస్తున్నారు. జోగి రమేష్తో పాటు ఆయన ఫ్యామిలీ, కార్యకర్తలపై కూటమి కక్ష సాధింపులపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలను వేధించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఒక్కొక్కరిని అక్రమ కేసుల్లో ఇరికిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. అసలు సంబంధమే లేని కేసుల్లోనూ ఇరికించి జైళ్లకు పంపుతున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే జోగి రమేష్ను టార్గెట్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల వివాదాన్ని తెరపైకి తెచ్చి రమేష్తో పాటు అతని కుమారుణ్ణి ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. రమేష్ కుమారుణ్ణి అక్రమంగా కేసులో ఇరికించి అరెస్టు చేయించి పైశాచికానందం పొందారు. అయితే కేసులకు భయపడకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని, పచ్చనేతల భాగోతాలను జోగి రమేష్ ప్రశ్నిస్తూనే ఉండడంతో ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని స్కెచ్ వేశారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం మూలాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వరకు పాకాయి. దీంతో రమేష్కు ఈ నకిలీ మద్యం మకిలి అంటించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావుతో ఓ వీడియో విడుదల చేయించి అందులో రమేష్ పేరు చెప్పించారు. జనార్దన్ రావు అరెస్టు సమయంలో రిమాండ్ రిపోర్ట్లో లేని జోగి రమేష్ పేరును ఆ తరువాత చేర్చారు. కేవలం జనార్దన్ రావు వీడియోలో చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకుంటూ రమేష్ను టార్గెట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పచ్చనేతల ఆరోపణలకు జోగి రమేష్ కూడా ధీటుగా స్పందించి నిరూపించాలంటూ ఛాలెంజ్ విసరడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆగ మేఘాల మీద జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రామును సైతం అరెస్టు చేశారు. వారి ఇళ్లలో తనిఖీలు జరిపించారు. రమేష్ను జైలుకు పంపించిన తరువాత ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కోర్టుకు తరలించే ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడు రమేష్ను కలిసేందుకు కుటుంబీకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రి వద్దకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులపై జోగి రమేష్ కుటుంబం దౌర్జన్యం చేసిందని, ఆస్పత్రి ద్వారం అద్దాలను ధ్వంసం చేశారంటూ అక్రమ కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసులు జోగి రమేష్ సతీమణి, కుమారులపై కేసు కట్టారు. A1గా భార్య శకుంతలదేవి, A2గా పెద్ద కుమారుడు రాజీవ్, A3గా చిన్న కుమారుడు రోహిత్లపై కేసు పెట్టారు. కాగా తమపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ జోగి రమేష్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. అంటే ఎవడు ఏ తప్పు చేసినా ఈ ఊర్లో జోగి రమేష్ గారి కంట కట్టేసి జైల్లో పెడదామనే ఒక దురుద్దేశం, ఆపాదించేద్దామనే ఒక దురుద్దేశం, వాళ్ళ నాయకుల మీద పడిన బురదని, వాళ్ళ పార్టీ కంటిన బురదని కడుక్కోవడానికి అవతలోడి మీద వేసేసి ఒకటి కక్ష సాధింపు చేసినట్టు ఉంటుంది, రెండు వాళ్ళ బురదను కూడా కడుక్కున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు అక్రమంగా కేసు బనాయించి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రికి అండగా ఉన్న నేతలు, కార్యకర్తలను సైతం టార్గెట్ చేశారు. కృత్తివెన్ను మండలం ఇంతేరులోని మడ భూములు, పంచాయతీ భూములు విక్రయించారంటూ 5గురు జోగి రమేష్ అనుచరులపై అక్రమ కేసు బనాయించారు. ఇలా ఓవైపు జోగి రమేష్, ఆయన కుటుంబం, మరోవైపు అనుచరులు నేతలపై తప్పుడు కేసులు సృష్టిస్తూ భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చంద్రబాబు అండ్కో ఇలా తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.